ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 91 అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడయుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. మరి ఇక్కడ చూస్తే దేవుడు శ్రమల్లో నేను అతనికి తోడయుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయుదును. దేవుడు మరి ప్రతి శ్రమని చూసినాడు కనుక శ్రమల నుంచి విడిపించి గొప్ప చేసేదును అని వాగ్దానము చేస్తున్నాడు. మరి ప్రతి శ్రమ నిజముగా ఓటమి కాదు, మరి అది నాశనము కాదు, కీడు కాదు. ఎందుకంటే ఆ శ్రమ ద్వారా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. మరి ఆ శ్రమ ద్వారా దేవుడు నీకు ఘనతని దయచేయబోతున్నాడు. మరి పక్షిరాజుని చూస్తే మరి ఆ ఒక రెక్కలన్నీ మరి ఊడిపోయినప్పుడు మరి అది బాధపడదు, ఎందుకంటే మళ్ళీ కొత్త రెక్కలు దేవుడు కలగజేస్తాడు కనుక ఇంకా పైకి ఎగిరేదానికన్నా ఇంకా ఎక్కువగా ఎగరడానికి అవకాశము ఉంటుంది. నీ శ్రమ నిన్ను ఎత్తైన స్థానంలోకి నడిపిస్తుందే కానీ నాశనానికి కాదు. మరి దేవునిలో ఉన్న వారికి శ్రమ వేరు, మరి దేవుడు ఎరగని వారికి శ్రమ వేరు. మరి ఈ శ్రమలో దేవుడు మనకి తోడై ఉంటాడు. మరి దేవుడు శ్రమ పెడతాడా? పెట్టడు. శ్రమ పెట్టేవాడైతే మన కొరకు ప్రాణము పెట్టడు. కానీ అపవాది కలుగజేసిన శ్రమను, మరి మనుషులు కలుగజేసుకున్న శ్రమలో మరి వాటన్నిటిలో నుంచి విడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి సహాయము చేస్తాడు. ఒకటి. మరి రెండోదిగా దేవుడు కూడా మన పక్షమున యేసయ్య మొరపెడతాడు, అంటే ప్రార్థన చేస్తాడు. మరి ఈ శ్రమలో నుంచి దేవుడు విడిపించి గొప్ప చేస్తాడంట. గొప్పగా అంటే మునుపటి కన్నా, ఒకవేళ ఆరోగ్యం కోల్పోతే మునుపటి కన్నా గొప్ప ఆరోగ్యము. మరి ఒక్కంతగా నీకు బలం ఉంటే అది రెండంతలుగా దేవుడు బలాన్ని దయచేస్తాడు. మరి ఆర్థికంలో నువ్వు శ్రమ పడుతున్నావేమో, దేవుడు దానికన్నా గొప్పగా ఇవ్వగలుగుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు, ఆయన యందు నిలకడగా ఉన్నవారినంట ఆయన గొప్ప చేస్తాడు. ఎప్పుడు విడవడు. మనమైనా విడిచిపెడతామేమో కానీ దేవుడు మాత్రం మనని విడిచిపెట్టాడు. నిత్యము మనని కాపాడుతూనే ఉంటాడు. మరి ఆ శ్రమలో కూడా మనకి ఒక లెసన్ నేర్పిస్తాడు. మరి అపవాది మనని నాశనం చేయాలనుకుంటే దేవుడు మనని ఆశీర్వదించాలి అని అనుకుంటాడు. శ్రమను చూసి భయపడొద్దు. శ్రమ ఓటమి కాదు. మరి శ్రమ అది శాశ్వతమైనది కాదు, అది టెంపరవరీ కనుక దానిలో నుంచి వచ్చే ఆశీర్వాదము మరి దేవుడు మరి శాశ్వతంగా మనకి దయచేస్తాడు. దేవుడు నీకు తోడై ఉండి మరి నిన్ను గొప్ప చేసేదను అన్న వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. మరి శ్రమలో నుంచి విడిపించువాడువి నీవే. మొరపెట్టినప్పుడు మా మొరని ఆలకించు దేవుడవి నీవే. ప్రతి బాధ నుంచి, ప్రతి శ్రమ నుంచి మరి గొప్ప స్థానానికి విజయవంతంగా మమ్మల్ని తీసుకెళ్ళి తండ్రి, మాకు కలిగిన వాటన్నిటి భయంలో నుంచి మమ్మల్ని ఆశీర్వదించి ధైర్యముతో మరి గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరి ఈ శ్రమ పర్మనెంట్ కాదు కనుక మరి తండ్రి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.